ఏంటి మరి అక్కడి నుంచి లోక్దల్ నుంచి తెలుగుదేశం పార్టీ వైపు ఎట్లా నడిచింది ప్రస్థానం? నేను 83 ఎలక్షన్ వచ్చేటప్పటికి హ్మ్. రామారావు గారు తెలుగుదేశం పెడతాము, ఆయన తిరుగుతూ ఉంటాం, జనమేమో తండోపతండాలుగా వెళ్తూ ఉంటాం, ఇదంతా జరుగుతూ ఉంది. హ్మ్. మా ప్రాంతంలో కూడా నేను తెలుగుదేశంలోకి వెళ్తే బాగుంటుంది అనేది చాలా ఒత్తిడి వచ్చింది. హ్మ్. పర్టికులర్గా యూత్ హ్మ్. పార్టీ మీటింగ్ మేము చాలా తరచుగా మీటింగులు వేసి అందరినీ గ్రామాలకు తెలియపరిచి కలెక్టివ్గా డిసిషన్స్ తీసుకోవటం ఒక పద్ధతిగా ఉండేది మాకు. హ్మ్. కుర్రాళ్ళు తెలుగుదేశంలో చేరితే బాగుంటుందని బాగా ఒత్తిడి పెట్టారు. హ్మ్. ఒత్తిడి పెడితే చూద్దాంలే తర్వాత నిర్ణయం తీసుకోవచ్చులని దాటేస్తా వచ్చా. హ్మ్. నాకేంటంటే అప్పటికి చౌదరి చరణ్ సింగ్ గారు బ్రతికున్నాడు. హ్మ్. ఇక లాస్ట్ డేస్ ఆరోగ్యం బాగోలా. ఓకే. ప్రధానంగా నేను చరణ్ సింగ్ గారిని అంత బాగా అభిమానించిన కారణం ఏంటంటే, రంగా గారేమో ఆయన నిస్వార్థంగా, సిద్ధాంతపరంగా రైతు సమస్యల మీద, గ్రామీణ ప్రజల కోసం కృషి చేశాడు. హ్మ్. అధికారం చేపట్టలే ఇప్పుడు. హ్మ్. 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 చరణ్ సింగ్ గారు యూపీ పాలిటిక్స్‌లో చాలా సార్లు మంత్రిగా చేశాడు. చాలా కీలకమైన శాఖలు చేశాడు. ముఖ్యమంత్రిగా చేశాడు. ఆయన కరప్షన్ లేకుండా నిస్వార్థంగా చాలా బ్రహ్మాండంగా మంచి గొప్ప చట్టాలు చేశాడు. హ్మ్. దాని మూలనే యూపీలో కమ్యూనిస్ట్ పార్టీ బలపడలేకపోయింది. హ్మ్. చరణ్ సింగ్ గారు ముస్లిమ్స్ అవని, బ్యాక్వర్డ్ క్లాసెస్ అవనండి, రైతాంగం అవనండి, హ్మ్. అందరూ కూడా ఆయనకి సపోర్ట్‌గా ఇదయ్యారు. ఇచ్చారు. హ్మ్. అట్లా నాకు తెలుగుదేశంలోకి వెళ్ళాలి అని అభిప్రాయం కలగల. హ్మ్. వెళ్ళుంటే హ్మ్. వెళ్ళి ఉంటే అప్పుడే నేను రామారావు నన్ను గౌరవించేవాడు. చాలా కీలకమైన ఇది ఇచ్చేవాడు. ఎందుకంటే అప్పటికి ఏ అసెంబ్లీలో అగ్రికల్చర్ ఇష్యూస్ మీద బాగా మాట్లాడే వాళ్ళలో నేను ఒకడిని. మీరున్నారు. ఆ! ఫస్ట్. అట్లా ఒక గుర్తింపు ఉంది. హ్మ్. ఫస్ట్ 5 ఏళ్లలోనే. కిసాన్ సమ్మేళన్ ప్రెసిడెంట్‌గా ఉండటం, హ్మ్. రాష్ట్రంలో కూడా ఇతర జిల్లాల్లో కూడా మీటింగులకి వాటికి వెళ్ళటం అట్లా. హ్మ్. 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 ఆ తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత బెజవాడలో ఆంధ్రప్రదేశ్ లోక్దళ్ సమావేశం జరిగింది. మన పార్టీని ఎన్నికల ఫలితాలు సమీక్షించుకుని మనం కూడా తెలుగుదేశంలో చేరి బలపరచడం మంచిది అనే అభిప్రాయానికి వచ్చి లచ్చన్న గారు హైదరాబాద్ వెళ్ళి అన్నగారిని కలుద్దామంటే ఒక 7, 8 బస్సులు వేసుకుని వచ్చి అక్కడ యాబిట్స్ ఇంటి దగ్గర మమ్మల్ని తీసుకెళ్ళి ఆయనను శంకర సత్యనారాయణ గారు తెలుగుదేశంలో రామారావు గారి దగ్గర చేర్చారు. టీడీపీ గెలిచిన తర్వాత. హ్మ్. సో, అప్పుడు ఆ ఎలక్షన్‌లో మీరు పోటీ చేసారా? హ్మ్. ఆ ఎలక్షన్‌లో పోటీ చేసారా? ఆ ఎలక్షన్‌లో టీడీపీలో చేరి ఉంటే ఎలక్షన్‌లో అసలు ఎదురే ఉంది. చేయలా. మీరు మీరు ఇండిపెండెంట్ ఎట్లా? నేను కాదు. ఆ 83 ఎలక్షన్‌లో నేను లోక్‌దళ్ తరఫున పోటీ చేశా. పోటీ చేశారు. కాకాని రామ్మోహన్ రావు ఏమో తెలుగుదేశం. తెలుగుదేశంలో పోయారు ఆయన. ఓకే. కేపీ రెడ్డియ కాంగ్రెస్ తరఫున కాంగ్రెస్ వచ్చాడు. తరపున. ఓకే. అతను ఢిల్లీలో ఏషియన్ క్రీడల్లో కాంట్రాక్ట్లు అయి చేసి ఆ! కాస్త బాగానే పికప్ అయ్యి వచ్చి ఆ! అతను పోటీ చేశాడు. అతను ముందు అసలు గన్నవరం వేద్దామని వచ్చాడు హ్మ్. కేపీ రెడ్డి గారు. డబ్బుల సంచులతో. హ్మ్. ఇక్కడ మేమిద్దరం పోటీ చేయటంతో అతను రాజకీయంగా మంచి ష్రూడ్ పర్సన్. హ్మ్. అతను వీళ్ళిద్దరి మధ్యన ఓట్లు చీలుతాయి హ్మ్. అని చెప్పి అసెస్మెంట్‌తో వచ్చాడు. హ్మ్. అట్లాగే జరిగింది. కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ గెలిచింది. కేపీ కేపీ రెడ్డి గెలిచాడు. రామారావు గారి గాలిలో. అవును. ఓకే. 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 మీరు పోయుంటే టీడీపీలో గెలిచేవాళ్ళు మీరు. ఓకే. రామారావు గారు మిమ్మల్ని పిలవలేదా సార్ అప్పుడు? ఎప్పుడు పార్టీ పెట్టినప్పుడు? రామారావు గారి వైపు నుంచి ఫోన్ రాలేదా? ఇది వాళ్ళు వీళ్ళు మధ్యలో చెప్పినా నేను మీరు స్పందించలా. స్పందించలా. ఏదో మీ దగ్గర నుంచి వన్ వేగా ఉంటమే తప్ప ఇంక ఆయన వినడు బ బ అన్నప్పుడు కాల్ చేయడుగా? ఆ? ఆయన వినడు అన్నప్పుడు ఫోన్ కూడా చేయడు కదా ఆయన? హ్మ్. వింటాడు అనేది ఏమన్నా ఉంటే చేస్తారు. ఓకే. తర్వాత ఇక తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. రామారావు గారితో ఎలా ఉండేది అనుబంధం? తర్వాత బాగుండేది. హ్మ్. ఆయన చాలా గౌరవించారు. హ్మ్. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. హ్మ్. పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినప్పుడు నేను ఆయనతో అన్నగారు పార్లమెంట్‌కి వెళ్ళాలనుకుంటున్నానండి. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేద్దామని ఉంది అన్న. హ్మ్. అదేంటి బ్రదర్ మీ సేవలను ఇక్కడ ఉపయోగించుకోవాలనుకుంటున్నానని అన్నాడు. హ్మ్. అంటే అన్నగారు మన వసంత నాగేశ్వరరావు వాళ్ళు ఉన్నారు కదా! హ్మ్.
నేను ఇదివరకు ఒకసారి ఎమ్మెల్యేగా చేసి ఉండే అనుభవం ఉంది. ఉమ్, మీరు ఇక్కడ చాలా విప్లవాత్మకమైన పనులు చేస్తున్నారు, ఉమ్, స్కీములు పెట్టారు. ఉమ్, వీటిని జాతీయ స్థాయిలో కూడా జనం దృష్టిలోకి తీసుకెళ్ళటానికి నేను అక్కడ ప్రయత్నం చేస్తాను, ఉమ్. అవకాశం ఉండంటే ఓకే బ్రదర్, నీ ఇష్టం, నువ్వు 2 నియోజకవర్గాల్లో ఏది కోరుకుంటావో కోరుకో అన్నాడు. బందరా విజయవాడ. బందరు, బెదవాడ. ఉమ్, నాకు అంతకుముందు ఈ డబ్బున్నాయంతో పోటీలో దెబ్బతిన్న అనుభవం ఉంది కదా. ఆ, బందర్లోనేమో కేఎస్ రావు పోటీ చేస్తాడని అప్పటికే టాక్ వచ్చింది. కావు సాంబశివరావు గారు. మళ్ళీ ఆయన కూడా పెద్ద కాంట్రాక్టర్ను బాగా ఖర్చు పెట్టగలడు. ఆ, ఇక్కడైతే విజ్జి గారు, ఉమ్, ఆవిడ నాకుమలేని శివాలయం. ఉమ్, చెల్లి- కాబట్టి నేను బెదవాడ చేస్తానన్నా. ఆ, ఉయ్యూరు నియోజకవర్గం బందర్ నియోజకవర్గంలో ఉంది వాస్తవంగా, అవును. కానీ నేను బెదవాడ చేస్తాను. ఆ, సరే బ్రదర్ అన్నాడు. ఉమ్, తిరిగాము. ఉమ్, ఆయన కూడా పోటీ జగ్గైపేట చివరి ఎలక్షన్ ఉమ్, మీటింగ్ ఉమ్, వచ్చాడు. ఉమ్, చాలా అభిమానం, గొప్ప వ్యక్తులేండి. ఉమ్, 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 అట్లా పార్లమెంట్కి గెలిచాను. ఉమ్. గెలిచిన తర్వాత అప్పుడు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం భారత పార్టీ. పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షం, ఉమ్, బీజేపీకి 2 సీట్లు ఉమ్, లోక్సభలో. ఆ ఇద్దరిలో ఒక అతను మళ్ళీ జంగారెడ్డి, తెలుగుదేశం సపోర్ట్తో గెలిచిన అతని హనుమకొండ, వరంగల్ నుంచి హనుమకొండ, హనుమకొండ. ఆ, మా పార్టీ చీఫ్ విప్గా చేశా. ఓకే. చాలా క్వశ్చన్స్ వేయటం, అగ్రికల్చర్ మీద మాట్లాడుతూ ఉంటాం, ఉమ్, అట్లా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాడిని. ఉమ్,